ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి నెలకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే వచ్చేటటువంటి మార్గశిర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే డిసెంబర్ నెలలో ఏ రకంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఎందుకంటే గ్రహాల గమనం ప్రకారమే మనిషి యొక్క నిత్య జీవితంలో ఏ కర్మలు చేయాలి, ఎలాంటి పనులను ఆచరించాలి అని నిర్ణయించేటటువంటిదే జ్యోతిష్య శాస్త్రము. ఈ జ్యోతిష్య శాస్త్రంలో రాశి ఫలితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సనాతన ధర్మం అందించింది. కనుక ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి సుఖదుఖాలు ఉంటాయో మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలు కనుక చూసుకున్నట్టయితే అత్యద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఎలాంటి వారు అంటే జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే జీవితంలో ఒక విధమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా ఆశిస్తూ ఉంటారు. కష్టపడేటటువంటి తత్వంతో పాటు ఆ కష్టపడ్డటువంటి దానికి ప్రతిఫలాన్ని స్వీకరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు వృషభ రాశి వారు. వీళ్ళు మర్యాదస్తులు, చాలా మర్యాదగా ఉంటూ ఉంటారు. వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రము వాళ్ళని క్షమించకుండా వదలరు. అంటే వృషభ రాశి వారిని సాధారణంగా మనము ఎంత బాగా ప్రేమిస్తే వాళ్ళు అంత ప్రేమను అందిస్తూ ఉంటారు. వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకుంటే గనక వాళ్ళు మనకు శత్రువులుగా మారిపోయారంటే మన జీవితం అధోస్థాయికి వెళ్ళిపోతుంది. అంటే శత్రుత్వం అలాగే ఉంటుంది, మిత్రత్వం కూడా అలాగే ఉంటుంది. కనుక వృషభ రాశి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల అనేటటువంటిది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు చూసుకుంటే అన్ని రంగాల వారికి మంచి సత్ఫలితాలు అనేటటువంటివి కలగబోతున్నాయి. వృత్తి యందు, వ్యాపారమునందు మంచి లాభాలు గడించేటటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తితో పాటు మంచి ధనలాభం కూడా వచ్చేటటువంటి అవకాశము మీ జాతకంలో కనిపించబోతుంది. అలాగే బంధుమిత్రులతో మంచి ఆనందంగాను, సుఖంగాను, సంతోషంగాను ఉండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వృషభ రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మంచి ప్రేమ భావం కలిగినటువంటి వ్యక్తులు, మంచి ఆకర్షణీయం కలిగినటువంటి వ్యక్తులు. కాకపోతే డబ్బులు అనేటటువంటివి కొద్దిగా విపరీతంగా ఖర్చు చేస్తారు. కాబట్టి కాస్త ఆ డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మీ యొక్క జీవితంలో గనక చూసుకున్నట్టయితే మీ జాతకంలో వృషభ రాశి వారికి కాస్త తొందరపాటు దుర్సుతనమైనటువంటిది ఉంటూ ఉంటుంది. కనుక అలాంటివి లేకుండా జాగ్రత్త పడండి. అలాగే శుభకార్యములు చేస్తూ ఉంటారు. మంచి శుభకార్యములు మీ ఇంటి యందు కానీ లేదంటే మీకు తెలిసిన వారి ఇంటి యందు కానీ మంచి శుభకార్యంలో పాల్గొంటూ ఉంటారు. లేదా మీ ఇంట్లోనే శుభకార్యాలు జరుగుతుంటాయి. లైక్ పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, లేదా ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా మంచి మంచి అవకాశాలని సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసే అవకాశం వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే సర్వజనులతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి అవకాశాన్ని మీరు పుంజుకుంటూ ఉంటారు. ఇంటి యందు మంచి ఆరోగ్యము, అలాగే మంచి కీర్తి, అలాగే విపరీతమైనటువంటి చిరుతిండ్లు తినడం అంటే మృష్టాన్న భోజనము అని అంటారు. అంటే టైము ఉండదు, వేళ ఉండదు, పాలా ఉండదు, ఏదో ఒకటి నములుతూనే ఉంటూ ఉంటారు వృషభ రాశి వారు. కనుక వృషభ రాశి వారు విపరీతమైనటువంటి తిండి తినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే దేవతా కర్మలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. దేవతా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు చేయుట, మంచి కీర్తి లాభములను గడించుట, అలాగే మిమ్మల్ని 10 మంది చూసి గౌరవించుట, ఇలాంటివి జరిగే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి.
ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఏర్పడబోతుంది. అలాగే మీ జీవితంలో గనక ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, నాటక రంగంలో ఉన్నా అలాంటి వారికి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి అవకాశాలు చేజిచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకొని జీవితంలో ముందుకు వెళితే గనక మంచి లాభాలు గడించేటటువంటి అవకాశము మీ జాతకంలో కనిపించబోతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక ఆరోగ్యం అనేటటువంటి సమస్యలు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి అవకాశం మీ చేతిలోనే ఉంటుంది. అలాగే మీ జీవితంలో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వృషభ రాశి వారికి. అలాగే కొత్త పరిచయాలతో పాటు వివాహం కానటువంటి వారికి తప్పకుండా ఈ డిసెంబర్ నెలలో వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే వివాహం కానటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వృషభ రాశి వారు ముఖ్యంగా ఆవుకి వీలైనంత వరకు గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు కానివ్వండి, జొన్న పిండితో చేసినటువంటి రొట్టెలు కానీ ఆవుకు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లా పెట్టినట్టయితే మీకు శీఘ్రంగా వివాహం కలుగుతుంది. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ, లావాదేవీల విషయాలలో కానీ ఏదైనా ఇబ్బందులున్నా, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కానీ మీరు లక్ష్మీ కుబేర యాగము అనేటువంటి విధానం ఒకటి ఉంటుంది, అది చేసుకోండి. లేదు మీ దగ్గర లక్ష్మీ కుబేర యంత్రము, ధనాకర్షణ యంత్రము అని చెప్పేసి దొరుకుతుంది. అది ఎప్పుడూ కూడా మీ పర్సులో గనక పెట్టుకున్నట్టయితే మీ జీవితంలో ధనయోగం అనేటటువంటిది ఆకస్మికంగా వచ్చే అవకాశము, ధనం విపరీతంగా పెరిగే అవకాశం అనేటటువంటిది మీ జాతకంలో కనిపించబోతుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం గనక పరిశీలించినట్టయితే వారి జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే జీవితంలోనూ అలాగే ఇటు మీ యొక్క వృత్తిలోనూ మంచి లాభాలను సంపాదించేటటువంటి అవకాశాలు కూడా మీ వృషభ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, రాజకీయంలో ఇప్పటికీ కూడా మీరు తిరుగుతున్నారు అని అంటే గనక వృషభ రాశి వారికి నామినేట్ పోస్టెడ్ కానీ, లేదు అనంటే ఏదో ఒక అథారిటీ అనేటటువంటిది వృషభ రాశి వారికి కలిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే వృషభ రాశి వారు ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ధైర్యంతో ఉండాలి. అలాగే ధైర్యే సాహసంతో చేస్తూ ఉండాలి. మీ జీవితంలో ఏది వచ్చినా ఏది అయినా కానీ మీరు రిసీవింగ్ చేసుకునేటటువంటి కెపాసిటీ అనేటటువంటిది మీ దగ్గర ఉంటే వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వృత్తి యందు, వ్యాపారం నందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి లాభాలు వస్తూ ఉంటాయి. అదే రకంగా మీ జీవితాన్ని మీరు మలుపు తిప్పుకునే అవకాశం మీ చేతిలోనే ఆ భగవంతుడు ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కల్పించడం జరిగింది. కనుక మీరందరూ కూడా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు అన్ని శుభాలే చేకూరుతాయి, అశుభాలైతే ఏమీ లేవు. కాకపోతే మీరు ఈ రెమెడీ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు దీపదుర్గ అనేటటువంటి పూజా విధానాన్ని చేసుకోండి. ఆ దీపదుర్గ పూజ అనేటటువంటి మీ జీవితాన్ని అనేక రకాలుగా మలుపు తిప్పి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్టేటస్లో కూర్చోపెడుతూ ఉంటుంది. ఆ దీపదుర్గ పూజ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తల్లి మీకు అందిస్తుంది. కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహర్జాతకము అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో వృషభ రాశి వారి యొక్క అంటే రాశి కుండలి మీద వృషభ రాశి మీద రవి బుధుల యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి దృష్టి ప్రభావం పడుతుంది. కాబట్టి మీకు విద్యపరంగాను ఆరోగ్యపరంగాను ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రకాలుగా మీ జీవితం అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఇది వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.